ఇటీవల కాలంలో థియేటర్లలో రిలీజ్ అవుతున్న సినిమాల కన్నా ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాలకే డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఒకప్పుడు హారర్ మూవీస్ థియేటర్లలో ఎక్కువగా సందడి చేసేవి. కాని ఇప్పుడు ఓటీటీలో ఎక్కువగా సందడి చేస్తున్నారు. సినీ ప్రియులను ఉత్కంఠభరితమైన సన్నివేశాలతో అలరిస్తున్నాయి. భాష ఏదైనా సరే హర్రర్ మూవీ వస్తే చాలు, కింద సబ్ టైటిల్స్ వేసుకుని సినిమా చూసేస్తుంటారు అని చెప్పడంలో ఎటువంటి సందేహాలు లేవనే చెప్పాలి. అయితే ఓటీటీలో ఇప్పటివరకు స్ట్రీమింగ్ అయిన టాప్ 5 హారర్ సినిమాలు ఏవో ఒకసారి చూసేద్దాం. బ్రహ్మయుగం. మలయాళీ మెగాస్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించిన బ్రహ్మయుగం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. కేరళలోని పుంజమోన్ ఇల్లు అనే బ్రాహ్మణుడు ఈ మూవీపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ కుటుంబ ప్రతిష్టను కించపరిచినందుకు కోర్టు కేసు దాఖలు చేసిన తర్వాత చిత్రం వివాదంలో చిక్కుకుంది. గతంలో కుంజమోన్గా పిలిచే ఈ చిత్రంలో మమ్ముట్టి పాత్ర పేరు ఇప్పుడు కొడుమోన్గా మారింది. భయంకరమైన సన్నివేశాలు ఈ మూవీలో ఉండటంతో సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఎజ్రా 2017లో జేకే దర్శకత్వం వహించిన సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్ చిత్రం. ఈ చిత్రంలో పృథ్వీరాజ్, టోవినో థామస్, ప్రియా ఆనంద్ నటిస్తున్నారు. పురాతన వస్తువులతో పాటు యూదుల శాసనాలు ఉన్న ఒక విచిత్రమైన పెట్టె ఒక యూదు ఇంటి నుండి దొంగిలించబడింది. లోపల ఉన్న అతీంద్రియ శక్తులు కలిగిన మూవీగా వచ్చింది. భూతకాలం రాహుల్ సదాశివన్ దర్శకత్వంలో 2022లో విడుదలైన అతీంద్రియ భయానక చిత్రం. ఈ చిత్రంలో షేన్ నిగమ్, రేవతి ప్రధాన పాత్రలు పోషించారు. ఇంట్లో తెలియని ఒక కొత్త వ్యక్తితో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటారు అనేది ఈ సినిమాలో చూడొచ్చు. నయన్. సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా వచ్చిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అలా అనుకున్నానే మంచి టాక్ను సొంతం చేసుకుంది. జెన్సు మహమ్మద్ దర్శకత్వం వహించిన 2019 సైన్స్ ఫిక్షన్ హారర్ చిత్రం. ఈ చిత్రంలో పృథ్వీరాజ్, ప్రకాష్ రాజ్, మమతా మోహన్ దాస్, వమ్మిక కబీ, అలోక్ కృష్ణ నటించారు. ఈ భయానక చిత్రం వాల్ నక్షత్రం యొక్క కథ ఆధారంగా రూపొందించబడింది. నీలవేచం ఆషిక్ అబు దర్శకత్వం వహించిన 2023 మలయాళ హారర్ థ్రిల్లర్ చిత్రం. ఈ చిత్రంలో ప్రముఖ నటుడు టోవినో థామస్, రీమా కల్లింగల్, రోషన్ మాథియూ నటించారు. 1964లో వచ్చిన సూపర్ హిట్ సినిమా భార్గవి సద్దాంకి సీక్వెల్. ఈ సినిమా కథ భార్గవి స్టేషన్ అనే భవనం చుట్టూ ఈ కథ ఉంటుంది. ఈ భవనంలో దెయ్యం నిజంగానే ఉందా? ఊర్లో అందరూ భయపడుతూ ఉంటే ఓ వ్యక్తి మాత్రం ఆ ఇంట్లో దిగుతాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది కథ. వీటితో పాటుగా అనేక సినిమాలు ఓటీటీలో రిలీజ్ అయ్యి మంచి టాక్ను సొంతం చేసుకున్నాయి.